ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్ము రేపాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 లో మెరుగైన ప్రదర్శనతో కెరియర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. 2 స్థానాలు ఎగబాకి 871 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. మెగా టోర్నీలో ఇషాన్ కిషన్ 9 మ్యాచ్లు ఆడి 317 పరుగులు చేశాడు. పాకిస్తాన్, నమీబియా, న్యూజిలాండ్ పై 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్ తో ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 875 రేటింగ్ పాయింట్స్ తో నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకు మధ్య 4 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఒక స్థానం దిగజారి 3వ స్థానంలో నిలవగా ఫిల్ సాల్ట్, ఫాతుమ్ నిస్సంక, టీమ్ సిఫెట్ వరుసగా టాప్ 6 లో కొనసాగుతున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మ ఒక స్థానం ఎగబాకి 7వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 9వ స్థానంలో నిలిచాడు. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ టీ20 ప్రపంచ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజు శాంసన్ టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీకి ముందు 65వ స్థానంలో ఉన్న సంజు శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో 43 స్థానాలు ఎగబాకి 637 రేటింగ్ పాయింట్స్ తో 22వ స్థానాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో సంజు శాంసన్ 5 ఇన్నింగ్స్ లో 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్ తో 321 పరుగులు చేశాడు. వెస్టిండీస్ 97 నాట్అవుట్, ఇంగ్లాండ్ తో సెమీస్ లో 89, న్యూజిలాండ్ తో ఫైనల్లో 89 పరుగులు చేశాడు. ఒకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా సంజు నిలిచాడు. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. సూపర్ 8 దశ నుంచి వరుణ్ తడబడ్డంతో 740 రేటింగ్ పాయింట్స్ తో ఒక స్థానం దిగజారి రెండో స్థానంలో నిలిచాడు. 753 రేటింగ్ పాయింట్స్ తో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి టాప్ 6 లో నిలిచాడు. హర్షదీప్ సింగ్ 3 స్థానాలు దిగజారి 16వ స్థానానికి పడిపోగా అక్షర్ పటేల్ 6 స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి సరిపెట్టుకున్నాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సికిందర్ రాజా టాప్ లో కొనసాగుతున్నారు. శివం దుబే 2 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి పడిపోయాడు.